వైఎస్ఆర్సీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వేస్తున్న ఎత్తుగడలకు అధికార పార్టీ టీడీపీ గుండెల్లో గుబులు రేగుతోందా? ప్రశాంత్ టీం చేస్తున్న సర్వేలతో చంద్రబాబు గుండెల్లో దడ మొదలైందా? మళ్లీ అధికారంలోకి వస్తామనుకుంటున్న టీడీపీ పార్టీ ఆశలతో ప్రశాంత్ కిషోర్ నీళ్లు చల్లుతున్నారా అంటే అవునని తెలుస్తోంది. ఏపీలో వైసీపీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన టీంతో చేయిస్తున్న సర్వేలతో టీడీపీ పార్టీ నేతల్లో అప్పుడే కలవరం మొదలైంది. ముఖ్యంగా ఒకప్పుడు టీడీపీ పార్టీ వైపు నిలిచిన సామాజిక వర్గాలు ఇప్పుడు క్రమంగా టీడీపీకి దూరం అవుతున్నట్టు తెలుస్తోంది. ఏపీలో టీడీపీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న సామాజిక వర్గం మాదిగ సామాజిక వర్గం. అయితే ఇప్పుడు ఆ సామాజిక వర్గం టీడీపీకి దూరంగా ఉంటూ వైసీపీకి దగ్గరవుతుందని సర్వేలో తేలింది. అటు మాలో సామాజిక వర్గం కూడా వైసీపీకి మద్దతిస్తున్నట్టు ప్రశాంత్ కిషోర్ సర్వేలో స్పష్టమైంది. దీంతో పాటు ఏపీలో 2019 సాధారణ ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారబోతున్నాయని టీడీపీని నమ్ముకున్న వర్గాలు ప్రజలు క్రమంగా వైసీపీకి దగ్గర కాబోతున్నారని సర్వేలో తేలింది. ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరబోతుందని పలు సర్వేలలో తేలినప్పటికీ ఏపీలో వైసీపీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయని తేలలేదు. అయితే ప్రశాంత్ కిషోర్ రీసెంట్గా చేసిన సర్వేలో ఏపీలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో వైసీపీకి 120 నుంచి 140 సీట్లు ఖచ్చితంగా వస్తాయని తేలింది. ఇదే కనుక నిజమైతే ఏపీ చరిత్రలోనే వైసీపీ సరికొత్త రికార్డు నమోదు చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సర్వేలు వైసీపీలో మరింత నూతనోత్తేజాన్ని నింపుతున్నాయి. సర్వేలు చెబుతున్నట్టుగా ప్రజలు వైసీపీని ఆదరిస్తారా, జగన్ పార్టీ అధికారంలోకి వస్తుందా అన్నది వేచి చూడాలి మరి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.